బ్రేకింగ్ న్యూస్ విశాఖలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ చేరుకున్నారు. శనివారం రాత్రి పాట్నా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు నడ్డా. విశాఖ విమానాశ్రయంలో నడ్డాకు ఘన స్వాగతం పలికారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలో వరుణ్ బీచ్ నోవెటల్కు నడ్డా బయలుదేరారు. వైజాగ్ రైల్వే గ్రౌండ్స్లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు క్యాడర్ భారీ ఏర్పాట్లు చేసింది. విశాఖలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ సభ జరగబోతుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. విశాఖ విమానాశ్రయానికి ఇప్పటికే జేపీ నడ్డా చేరుకున్నారు. ఆయన పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. విశాఖలో జరగబోయే బీజేపీ సమావేశానికి, సభకు సంబంధించి కూడా మాట్లాడేందుకు, ప్రసంగించేందుకు జేపీ నడ్డా చేరుకున్నారు వైజాగ్. అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ ఏర్పాట్లు ఏపీ కమల్నాథులు చేసినట్లు కూడా మనకు అర్థమవుతోంది. మొత్తంగా బీజేపీ ఆ మహా బహిరంగ సభకు ఆయన చేరుకున్నారు. బీజేపీ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. వైజాగ్ రాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ పర్యటన చేసినటువంటిది అయితే ఉంది. మొత్తం అటు ప్రజా సమస్యలతో పాటుగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సినటువంటి విధానాలన్నింటినీ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టినటువంటి సారథ్యం సభ ముగింపు అయితే జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే పాల్గొంటున్నారు. రాత్రి 8:30 జేపీ నడ్డా విశాఖ అయితే చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొత్తం బీజేపీ ముఖ్య కార్యవర్గంతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ సారథ్యం ముగింపు సభ అయితే జరగనున్నది. ఈ సభకు సంబంధించి ఆ కార్యకర్తలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. అనేక కీలకమైనటువంటి మార్పులు కూడా వస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో బీజేపీ ముద్ర ఉండేలాగా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డాను ప్రత్యేకంగా ఈ సభకు ఆహ్వానం పలికారు. అయితే జేపీ నడ్డా ఏ విధమైనటువంటి సూచనలు చేస్తారనేది మాత్రం బీజేపీ నాయకులు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఈ జేపీ నడ్డా ఈ సారథ్యం సభలో పాల్గొంటారు. అనంతరం ఒక ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటుగా మొత్తం బీజేపీ కేడర్ అంతా కూడా ఈ బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విశాఖలో ఉన్నటువంటి కీలకమైన పారిశ్రామికవేత్తలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. దీనిలో పరిశ్రమల స్థాపన, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. దానికి కావాల్సినటువంటి అన్నింటినీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే జేపీ నడ్డా ఈ రోజు జరగబోతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ చాలా బిజీగా అయితే గడపనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి సారథ్యం సభతో పాటుగా అటు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతోనూ బిజీగా గడిపిన అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. జేపీ నడ్డా కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ కార్యవర్గం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.